హలో ఎడిటింగ్ వారియర్స్. ప్రీమియర్ ప్రోలో మనం ఎక్కువగా మార్కర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ మార్కర్స్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, మన వర్క్ ఫ్లోను ఈజీ చేసుకోవడానికి ఈ మార్కర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ షార్ట్ కట్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ రీల్ని సేవ్ చేసుకుని మన పేజీని ఫాలో చేయండి. ప్రీమియర్ ప్రోలో మనం ప్రాజెక్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని క్లిప్స్ క్లయింట్ నుంచి మనకు డిలే అవుతూ ఉంటాయి. ఆ డిలే అవుతున్నటువంటి క్లిప్స్ కోసం మనం వెయిట్ చేయకుండా ఉన్న క్లిప్స్తో మనం వర్క్ చేసుకుంటూ లేని క్లిప్స్ దగ్గర ఈ మార్కర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ మార్కర్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మనకు ఎక్కడైతే మ్యూజిక్ పైన కానీ వాయిస్ ఓవర్ పైన కానీ ఆ ఆడియోకి సంబంధించినటువంటి క్లిప్ మనకు లేనట్లయితే ఆ ఆడియో క్లిప్ దగ్గర మనం స్పేస్ ఉంచి ఈ టైం లైన్లో ఈ మీటర్ని మనకు ఆ క్లిప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో స్టార్టింగ్ టు ఎండింగ్ ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇన్ పాయింట్ దగ్గర కీబోర్డ్లో ఎం ప్రెస్ చేయండి. అలాగే అదే మీటర్ని అవుట్ పాయింట్కి తీసుకొచ్చి కీబోర్డ్లో మళ్ళీ ఎం ప్రెస్ చేయండి. సో ఎం ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇన్ పాయింట్లో అలాగే అవుట్ పాయింట్లో మార్కర్స్ అనేవి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇలా మనం మార్కర్స్ పెట్టుకొని మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్గా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా మన వర్క్ డిలే అవ్వకుండా ఉండడానికి మనకు మార్కర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో మళ్ళీ క్లయింట్ నుంచి మనకు కావాల్సినటువంటి ఫుటేజ్ రాగానే మనం పెట్టుకున్నటువంటి మార్కర్స్ దగ్గర క్లిప్స్ని యాడ్ చేసుకొని మన వర్క్ని చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మార్కర్స్ అనేవి మనకు ఇమేజ్ని కానీ వీడియో ఫుటేజ్ని కానీ ఫైండింగ్ చేసుకోవడానికి, మన వర్క్ ఫ్లోను చాలా ఫాస్ట్గా పెంచుకోవడానికి ఈ మార్కర్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో చూశారు కదా, ప్రీమియర్ ప్రోకి సంబంధించినటువంటి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ కోసం మోర్ అని కామెంట్ చేయండి.